#1 student show. సో పెద్దపల్లి ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లో ది మోస్ట్ బ్యూటిఫుల్ అమ్మాయిలు నా షోలో. ఆహా బా, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమూరా నాకు. ఆల్రైట్, సో మా ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పండి. సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనక కునుకే పడక ఒళ్ళంతా తిను మారు వాడుతున్నదే. రవి, బాగుంటుంది నీ పేరు, ఈ షోలో ఉంటుంది జోరు. రవి, తెల్లగా ఉంటది నీ స్కిన్, ఈ రోజు ఉంటది ఫుల్ ఫన్. లవర్స్ లేచిపోతారు, ఈ రోజు మా చేతిలో వాళ్ళు ఓడిపోతారు. ఒరే, నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? పేషెంట్స్ కి వస్తాయి రోగం, ఈ రోజు మేము వాళ్ళని చేస్తాం మాగమాగం. ఓ వెరీ గుడ్, ఓ వెరీ గుడ్. పంది పిల్ల కుక్క పిల్ల, మా దెబ్బకి వాళ్ళు అవుతారు విల విల. రవి, నీకుంటా ఊపిరి తిత్తులు, మాతో పెట్టుకుంటా వాళ్ళకి దింపుతాం కత్తులు. మీరు చూసుకోండి, నా ఊపిరితిత్తులు ఏం చేసిన అలా. ఇటు ముగ్గురు మాటలు యుద్ధం స్టార్ట్ అయింది, కానీ మాటలు కాదు చేతల్లో చూపెడతాం ఇవాళ టాలెంట్ ఏంటో. మా ఫస్ట్ రౌండ్, లెట్స్ స్టార్ట్. మేడం సార్, మేడం అంతే. ఇప్పుడు మీ అందరితో వచ్చావు క్రియేటివ్ గా ఒక గేమ్ ఆడబోతున్నాం. మీకు హెడ్ ఫోన్స్ పెడతాం, మీకు ఏం వినపడదు, పాట పెడతాం. అవతల వాళ్ళకి, మీ టీంలోనే అవతల వాళ్ళకి నేను ఒక స్టేట్మెంట్ ఇస్తా. ఆ స్టేట్మెంట్ గట్టిగా అరిచి ఎవరికైతే ఈ సౌండ్ బాక్సులు పెడతామో వాళ్ళ దగ్గర నుంచి ఆ స్టేట్మెంట్ చెప్పాలి. లిప్ రీడింగ్, జాగ్రత్తగా లిప్ మూమెంట్ చూసి ఏం చెప్తున్నారో చెప్పాలి. గాట్ ఇట్? ఫస్ట్ ఏ టీమ్ తో ఆడదాం? అంద పిల్ల కుక్క పిల్ల అన్నారు కాబట్టి మీతో ఆడదాం. పదండి. రెడీ? ఎవరక్కడ ఎవరిక్కడ? ఫస్ట్ నువ్వు పల్లె సెట్ వాడుతున్నావు అంట కదా. నీకు ఇచ్చే స్టేట్మెంట్ పెద్దపల్లిలో చిన్న పల్లీలు అమ్ముకునే మొహమా అందిట్టు. పెద్దపల్లిలో చిన్న పల్లీలు అమ్ముకునే మొహమా. పెద్ద పల్లెలు చిన్న పల్లెలు, పెద్దపల్లిలో చిన్న పల్లీలు అమ్ముకునే మొహమా. పెద్దపల్లిలో చిన్న పిల్లల చిన్న పల్లీలు చిన్న పల్లెలో అమ్ముకునే మొహమా. అమ్ముడుకు పోదామా, అమ్ముడుకు పోదామా. పెద్దపల్లిలో చిన్న పల్లీలు పల్లెటూరులో పల్లీలు అమ్ముకునే మొహమా. అమ్ముకుందామా, అమ్ముకునే మొహమా. అమ్ముడు పోదామా. టైమ్ అప్. నువ్వు అవి ఏవో మాట్లాడుతున్నావు. సైలెంట్ గుడ్డు. చెప్పు. పెద్దపల్లిలో చిన్న పిల్లలతో ఆడుకుందామా. ఇంకేమంటదో చెప్పు. స్టేట్మెంట్ ఏంటో. పెద్దపల్లిలో చిన్న పల్లీలు అమ్ముకునే మొహమా. సరే, నువ్వు అటెళ్ళు, నువ్వు ఇట్రా. సాయంత్రం పూట చిన్నపిల్లలు ఎత్తుకుపోతావంట కదా. నీకిచ్చే స్టేట్మెంట్, మన కాలేజ్ పేరు ట్రినిటీ, నీ బ్రెయిన్ మొత్తం ఎంటీ. మన కాలేజ్ పేరు ట్రినిటీ, నీ బ్రెయిన్ మొత్తం ఎమిటి. మన కాలేజ్ పేరు ట్రినిటీ, మన కాలేజ్ పేరు ట్రినిటీ, నీ బ్రెయిన్ మొత్తం ఎమిటి. ఈ పని మొత్తం నీ బ్రెయిన్ మొత్తం ఎమిటి. నీ బ్రెయిన్ మొత్తం ఎంటీ. ఇప్పుడు చెప్పు కరెక్ట్ గా ఏం చెప్పిందో. మన కాలేజ్ పేరు ట్రినిటీ, నీ బ్రెయిన్ మొత్తం ఎంటీ. కరెక్ట్. మారు 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 ముద్దా, చోడు 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 చింతా.
అండ్ ఫైనల్ పాయింట్ కోసం బొగ్గులతో చేసుకున్న బజ్జీలు భలే రుచిగా ఉన్నాయి కదా. బొగ్గులతో చేసుకున్న బజ్జీలు బాగుంటాయి కదా. నీ నవ్వు, బొగ్గులతో చేసుకున్న బజ్జీలు. నీ మొహం, నీ మొహం. బొగ్గులతో చేసుకున్న బజ్జీలు. బజ్జీలు బొగ్గులతో చేసుకున్న బజ్జీలు. బౌల్లా వేసుకొని బొగ్గులతో చేసుకునే బజ్జీలు. బొంగులతో చేసుకునే బొగ్గుతో చేసుకునే బజ్జీలు. బజ్జీలు భలే ఉంటాయి కదా. 5 భలే ఉంటాయి కదా. 4 భలే 3 భలే భలే ఉంటాయి కదా. భలే ఉంటాయి కదా. ఆ. బొగ్గుతో చేసుకునే బజ్జీలు భలే ఉంటాయి కదా. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. 2 పాయింట్స్ వచ్చేయండి. మీ టార్గెట్ ఇస్ 3 పాయింట్స్. వాళ్ళు 2 పాయింట్స్ తెచ్చుకున్నారు. వెరీ ఇంపార్టెంట్ 3 పాయింట్స్. అమ్మాయిలు హ్యాండ్ ఇస్తారు, అబ్బాయిలు స్వచ్ఛంగా ప్రేమిస్తారు. అమ్మాయిలు హ్యాండ్ ఇస్తారు, అబ్బాయిలు స్వచ్ఛంగా ప్రేమిస్తారు. అమ్మాయిలు హ్యాండ్ ఇస్తారు, అబ్బాయిలు స్వచ్ఛంగా ప్రేమిస్తారు. అమ్మాయిలు అందిస్తారు, అబ్బాయిలు స్వేచ్ఛగా స్వచ్ఛంగా ప్రేమిస్తారు. ప్రేమిస్తారు. అమ్మాయిలు హ్యాండ్ ఇస్తారు. అమ్మాయిలు హ్యాండ్ ఇస్తారు, అబ్బాయిలు స్వచ్ఛంగా ప్రేమిస్తారు. ఇప్పుడు చెప్పు, కరెక్ట్ గా చెప్పు. అమ్మాయిలు హ్యాండ్ ఇస్తారు, అబ్బాయిలు స్వచ్ఛంగా ప్రేమిస్తారు. రైట్ ఆన్సర్. అడుగెడితే షో మొదలెడితే అరే గుండెలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు. చెత్తలో చిత్తు కాగితాలు ఏరుకోవడానికి వెళ్తున్నాను, వస్తావా? చెత్తలో చిత్తు కాగితాలు వేరుకోవడానికి వెళ్తాను, వస్తావా? చెత్తలో చిత్తు కాగితాలు దొరికితే చిత్తు కాగితాలు చెత్తలో దొరుకుతేంద్రా. చెత్తలో చిత్తు కాగితాలు. చెత్తలో చిత్తు కాగితాలు. చిత్తలాడతారా? చిత్తు కాగితాలు. 5 కాగితాలు 4 కట్టలు. కాగితాలు 3 కాగితాలు వేరుకోవడానికి వెళ్తున్నాను, వస్తావా? 1 వేస్తావా? చెత్తలో చెప్పు. చెత్తలో కాగితాలు వేరుకోవడానికి వెళ్తున్నాను, వస్తా. ఆమె చెప్పిస్తారు కదా నీ తొందరపాటు. పాయింట్ పీకింది. ఈ పాయింట్ వస్తే డ్రా అవుతుంది. రాయడానికి కావాలి పలక, నువ్వు ఘోరంగా పెడతావు గురక. రాయడానికి కావాలి పలక. తలకరాని మొకబ్దానా. రాయడానికి కావాలి పలక. పనికిరాని మొకబ్దానా. రాయడానికి కావాలి పలక. తలకాయ లేదు. రాయడానికి కావాలి పలక. తలకాయ లేని మొకబ్దానా. రాయడానికి కావాలి పలక. తల్లి. రాయడానికి 5 రాయడానికి కావాలి 4 పలక. 3 రాయడానికి కావాలి పలక. గట్టిగా చెప్పు. పలక పలక అని పా కలుపుతుంది, నువ్వేమో పనికిరాని మొకందానా పనికిరాని మొకందానా. చెప్పు, మొత్తం చెప్పు. రాయడానికి కావాలి పలక. ఘోరంగా. ఓహో, ఆహా, అది కూడా తెలియదా నీకు? ఘోరంగా పెడతావురా నువ్వు గురక. ఘోరంగా పెడతావురా గురక. ఓ, ఈ పాయింట్ కూడా పీకింది. రౌండ్ విన్నర్. లేసిపోతే కన్నే కొట్టాబంటే టాపు లేసిపోతే ముద్దే పెట్టాబంటే టాపు లేసిపోతే చెయ్యే పట్టాబంటే టాపు 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 లేసిపోతే రో. ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి గిఫ్ట్. రెడీగా ఉండండి, పాట వస్తే డాన్స్ చేయండి. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వాళ్ళని సెలెక్ట్ చేస్తా. మ్యూజిక్ రా.
నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా నాగెట్టి సాలగాడ నాగెట్టి పనిరో నావగట్టి సేలగాడ నాగెట్టి పనిరో. హాయ్, వాట్స్ యువర్ నేమ్? భవ్య, భవ్య, ఏం చదువుకుంటున్నావు? బీటెక్ ఫస్ట్ ఇయర్. అవును, ఇది బీటెక్ కాలేజే. బీటెక్ ఫస్ట్ ఇయర్ ఏ బ్రాంచ్ అని చెప్పాలి ఫస్ట్. ఫస్ట్ సిఈసి, ఫస్ట్ సిఈసి. సిఎస్సి. నీ సెలబ్రిటీ క్రష్ ఎవరు? అంటే అది ఈ మైకి. హాయ్, వాట్స్ యువర్ నేమ్? హాయ్, ఐఎమ్ వైశాలి. వైశాలి. వైశాలి, హూస్ యువర్ ఫేవరెట్ సెలబ్రిటీ క్రష్? విజయ్. ఏది మన ఇంటి పక్కన ఉంటాడు? ఆ విజయ, పొద్దున పేపర్లు వేస్తాడు ఆయన. విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండనా? విజయ్ అంటే ఏమను? హాయ్, హాయ్, వాట్స్ యువర్ నేమ్? రమ్యశ్రీ. నీ ఫేవరెట్ సెలబ్రిటీ క్రష్? అల్లు అర్జున్. వా వై వై ఎందుకు? అంతే, అట్లా గాలి వచ్చింది అట్లా అంతే. హాయ్, వాట్స్ యువర్ నేమ్? ఉమా. సెలబ్రిటీ క్రష్ ఎవరు? అల్లు అర్జున్. అందరికి అల్లు అర్జునే కావాలి. హాయ్, హాయ్, సరయు. సెలబ్రిటీ క్రష్? మహేష్ బాబు. అంతే, ఇంకొక మాట మాట్లాడదు. హాయ్, హాయ్, వాట్స్ యువర్ నేమ్? రోహిణి. రోహిణి, ఏం చదువుకుంటున్నావు? సిఎస్ఎం ఫస్ట్ ఇయర్. ఓకే, చెప్పు నీ సెలబ్రిటీ క్రష్? అల్లు అర్జున్. వై? బికాస్ హీ ఈస్ లుకింగ్ హ్యాండ్సమ్ అండ్ బ్యూటిఫుల్. ఆల్రైట్, సో మీ ముగ్గురుతో గేమ్ ఆడుతున్నాం. లెట్స్ స్టార్ట్. అట్లుంటది. ఆల్రైట్, సో ఇప్పుడు గేమ్ ఏంటంటే 2 పిల్లర్స్ ఉన్నాయి. ఇక్కడ పిల్లర్స్ మీద స్టిక్కర్స్ ఉన్నాయి. నేను అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఎట్లా చెప్తారంటే ఎదురుగా ఫోటో ద్వారా ఫోటో తీసుకొచ్చి పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్, మెగా స్టార్ అని ఎవరిని అంటాం కదా, చిరంజీవి అని చెప్పకుండా వెళ్ళి చిరంజీవి గారి ఫోటో తీసుకొచ్చి ఇక్కడ అతికించాలి. అర్థమైందా? అయితే ఒకటే రైట్ ఆన్సర్ ఉంటుంది, కానీ ఇద్దరు వెళ్తారు. ఎవరికైతే ఫస్ట్ రైట్ ఆన్సర్ దొరుకుతుందో అది తీసుకొని పరిగెత్తుకుంటూ రావాలి. కానీ రెండో వాళ్ళకి ఆన్సర్ దొరకలేదు, ఏం చేయాలి అని ఖాళీ చేతితో రావద్దు, ఏదో ఒక ఆన్సర్ తీసుకొని రావాలి. ఫస్ట్ మీరిద్దరు వెళ్తారు, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, బెస్ట్ ఆఫ్ 3 ఆడుతున్నాం. ఫస్ట్ అయితే మీ ఇద్దరికి. ఫస్ట్ క్వశ్చన్ ఇస్, అక్కడ ఉన్న వాళ్ళలో నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతాను సార్ నేను ఇక్కడ నుంచి అనే ఆ డైలాగ్ చెప్పిన కమీడియన్ ఫోటో తీసుకురండి. నా వల్లే ప్రాబ్లం అయిపోతే నేను వెళ్ళిపోతాను సార్. ఎవరన్నా నేనా? తెలియదా? మీ ఇంటి పక్కన అంకుల్. ఈయన ఏం చెప్పాడో తెలుసా? ఏ సినిమాలో ఉన్నాడో తెలుసా? బాహుబలిలో ఉన్నాడు ఆయన. ఏం చేస్తాడు బాహుబలి? బల్లాల దేవుడు. బల్లాల దేవుడా? బల్లాల దేవుడా? బల్లాల దేవుడు వాళ్ళ డాడీ. ఈయన చెయ్యి ఎట్లా పెడతాడు? ఇట్లా పెట్టింది కదా, ఇట్లా పెట్టు, ఇగో ఇట్లా పెట్టు. వీడు నా కొడుకు అను. వీడు నా కొడుకు. వీడు నా కొడుకు. వీడు నా కొడుకు. ఎస్, హూ ఇస్ హి? తెలీదు. మీ ఇద్దరికి తెలుసా? రాహుల్ రామకృష్ణ గారు. ఓకే, ఏం చెప్పాడు చెప్పు, డైలాగ్ చెప్పు. నా వల్ల ప్రాబ్లం అయితే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతా. ఓకే, 1 పాయింట్ అయితే ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఖచ్చితంగా మీకు రావాలి గేమ్ లో ఉండాలంటే. సెకండ్ పాయింట్ కోసం, ఈ చెయ్యి చూసావా, ఈ చెయ్యి చూసావా, ఈ చెయ్యి 1.5 టన్నురా. ఈ డైలాగ్ చెప్పిన హీరో వాళ్ళ వైఫ్ అక్కడ ఉంది. కాకినాడ, విశాఖపట్నం. ముందుగా మా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కి, మా సాయి పల్లవి గారి ఫ్యాన్స్ కి మా క్షమాపణలు. ఏ హీరో డైలాగ్ చెప్పినా చెప్పు, కనీసం అందనే చెప్పు. తెలీదా? మరి ఈవెన్ ఎందుకు తెచ్చినావు? ఈయన హస్బెండ్ ఎవరు చెప్పు? మహేష్ బాబు. మహేష్ బాబు చెప్పిండా? నువ్వెవరు తెచ్చినాడానా? పల్లవి. సాయి పల్లవికి పెళ్ళయిందా నానా? మన అడిగిన క్వశ్చన్ ఏంది నానా? సింగం సినిమా హీరో ఎవరు? సూర్య. సూర్య మిస్సెస్ ఎవరు? జ్యోతిక గారు. ఎవరైతే ఫస్ట్ తీసుకొస్తారో వాళ్ళకే పాయింట్ సపరగండి. ముట్టు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. నువ్వు ఉట్టి చేతితో వచ్చినావా? మాయమ్మే. సో జ్యోతిక ఇస్ ద రైట్ ఆన్సర్. యు గెట్ 2 పాయింట్స్.
కోసం నేను క్లూస్ ఇస్తా, అక్కడ ఎవరో మీరు తీసుకురావాలి. నేను ఇచ్చే క్లూ ఆయన రానాకి బాబాయ్, నాగ చైతన్యకి మేనమావ, ప్రభాస్ హీరో ప్రభాస్ కి బావ. రానా వాళ్ళ డాడీ ఎవరు? సురేష్ బాబు గారు. సురేష్ బాబు గారి డాడీ పేరు ఎవరు? డాడీ పేరేంటి? రామనాయుడు గారు. రామనాయుడు గారి రెండో కొడుకు పేరేంటి? వెంకటేష్ గారు. సో ఇప్పుడు రానా గారి బాబాయ్ ఎవరు చెప్పు? వెంకటేష్. ఇప్పుడు వెంకటేష్ గారికి నాగ చైతన్యకి లింక్ ఏంటి? మేనమా. వెంకటేష్ గారి సిస్టర్ ఇస్ నాగ చైతన్యస్ మదర్, అంతే కదా. ఈయన ఎవరు? సాయి ధరమ్ తేజ్. ఈయనకి నాగ చైతన్యకి ఏమైనా లింక్ ఉందా? ఎవర్రైనా తెలీదు. మరి ఎందుకు తెచ్చినవరా? మురళీ శర్మ గారు ఆర్టిస్ట్, ఈయనకి రానా గారికి సంబంధం లేదు, నాగ చైతన్యకి అసలే సంబంధం లేదు. ఇప్పుడు ఇంకో ఛాన్స్ ఇస్తున్నా. గో అంటే ఎవరైతే ఫోటో తీసుకొస్తారో వాళ్ళది రైట్ ఆన్సర్. 3, 2, 1 గో. టిల్లు పెరు విన్ని స్టైల్ వెరు సోకే మోహిన తిరు కొట్టది తిన్ మార టిల్లు పట్టు పట్టు టిల్లు పట్టు వెసర పెంచి పట్టు ఆక్సిల్ వల్గేటట్టు టిల్లు పెరు విన్ని. నవీన్ చంద్ర గారు ఎందుకు వచ్చిరమ్మా? ఏదో ఒకటి తెమ్మన్నారు కాబట్టి తీసుకొచ్చి. వెంకటేష్ గారు ఇస్ ది రైట్ ఆన్సర్. ఈ రౌండ్ అయ్యేసరికి మీరు 2 కరెక్ట్, మీరు 1, కాబట్టి రౌండ్ విన్నర్. ట్రినిటీ కాలేజ్ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. ఓకే, లెట్స్ స్టార్ట్ a final round. ఏ బిడ్డా, ఏ బిడ్డ ఇది నా అడ్డా. సో ఫైనల్ రౌండ్ రింగ్స్ వేసాం, అక్కడ బాల్స్ పెట్టాం, బాల్స్ కి వెల్క్రో ఉంది, మీకు జాకెట్స్ వేసాం. ఆ జాకెట్స్ ఆ వెల్క్రోని అట్రాక్ట్ చేస్తుంది. ఈ రౌండ్ గా తిరుగుకుంటూ ఎవరైతే అక్కడికి వెళ్తారో అక్కడ నుంచి బాల్ కొట్టాలి, దాని మీద బౌన్స్ చేసి ఆ జాకెట్ కత్తుకునేలాగా. ఎవరైతే లాస్ట్ కి మీ ఇద్దరు ఆడిన తర్వాత ఎవరైతే ఎక్కువ బాల్స్ జాకెట్ కి అతుకునేలా చేస్తారో వాళ్ళ విన్నర్. సో మీతో స్టార్ట్ చేస్తాం. టేక్ ఏ పొజిషన్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. కౌతా పారాణి నీకు తాళి బొట్టు కడతా, నీ కాలి మెట్టలడతా, నీ చిరంచుకి తొలంచుతూ తరించిపోతా. మైండ్ బ్లోయింగ్ మైండ్ బ్లోయింగ్ మైండ్ బ్లోయింగ్ మెలికలు చూస్తే మైండ్ బ్లోయింగ్ మైండ్ బ్లోయింగ్ మైండ్ బ్లోయింగ్ బుల్బుల్ చూస్తే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 12. 4 each కాబట్టి 12 is your score. 13 is your target. Got it? అర్థమైంది కదా గేమ్? వచ్చేయండి, టేక్ ఏ పొజిషన్.
703-456-789. మీ టార్గెట్ 13 ఉండే కానీ 9 దగ్గర ఆగిపోయారు. రౌండ్ విన్నర్ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్. సో బిఫోర్ వి లీవ్ తగ్గేదిలేలో ఈటీవీ 30 ఇయర్స్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి దిస్ ప్రెస్టీజియస్ షీల్డ్ గోస్ టు అవర్ రెస్పెక్టెడ్ ఫ్యాకల్టీ డాక్టర్ సతీష్ గారు, సిఎస్సి జేఎన్టీయూ ప్రొఫెసర్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్